ఆ ఎమ్మెల్యే ఏడుకొండల ఫ్యాక్టరీలో సమ్మె జరగడం ఏమిటి, మనం జీతాలు ఇవ్వడం ఏమిటి సార్? పప్పులో కాలేస్తున్నామేమో అని. అవునయ్యా, నిన్ను నా పిఏగా పెట్టుకోవడం పెద్ద పప్పు గంగాళంలో కాలు వేయటం. ఎమ్మెల్యే ఫ్యాక్టరీలో సమ్మె జరగటం వల్ల మన ఫ్యాక్టరీకి అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం వాళ్ళకిచ్చే జీతాలు కూడా వాళ్ళ సమ్మె వల్ల మనకొచ్చిన లాభాల్లో భాగమే. దీంతో ఎమ్మెల్యే కొమ్ములు విరుగుతాయి, వాడు లొంగితే వర్కర్ల జీతాలు పెరుగుతాయి. ఏమంటావు? ఈడెవరయ్యా పీపీ మంచి మూడ్ లో ఉండగా మనసు విరిగినట్టు ప్రతి అర్థమైన విషయానికి ఈడొస్తాడేంటి? మన వర్కర్స్ కి 6 జీతాలు ఇచ్చి స్ట్రైక్ చేయించినంత మాత్రంతో నేను ఫ్యాక్టరీ మూసేసి వెళ్ళిపోతానని ఆడు సచ్చైనా మన సంగతి ఇంకాడికి సరిగ్గా తెలియదు. ఎవరే ఫైటింగ్ చేసినంటే ఈ పాదాభివందనాలే పడుకున్నారా? ఎంతకీ అశ్వత్థరావు గారు సచ్చరా లేదా? రాయ్, అయిపోవడం నా చరిత్రలోనే లేదు ఏడుకొండలు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురు నిలిచి పోరాటమే ఈ అశ్వత్థామ కలవాటు. అయినా ఈ పిచ్చి సన్నాసులు నా మీదకి ఎన్నిసార్లు పంపుతావు? బందిపోట్లాగా నిన్ను ఈ డ్రెస్ లో చూస్తా ఉంటే నాకే సరుకులో వణుకు పడుతుంది. ఈ డ్రెస్ లో లెక్క భయపడి వదిలేసి ఉంటారు. ఈ మొద్దు వెధవల్ని ఎద్దుల్లా పెంచావు, ఏం లాభం? వీళ్లను మేపడం కంటే 4 పందుల్ని కాసుకుంటే రేటైనా పలుకుతుంది. ఈసారికి ఫోన్లే ఏడుపు కొట్టు ఎమ్మెల్యే కదా అని వదిలిపెడుతున్నాను. ఇంకెప్పుడు నాతో పెట్టుకోక, వస్తా. చెప్పండి. తిడితే తిట్టాడు గాని మా లావ్ ఐడియా ఇచ్చాడయ్యా. బంధువులు కాచుకుందరు కానీ